హలో హాయ్ అండి. మా వీడియోస్ని చూస్తున్నందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలండి. ఇదే విధంగా మాపై మీ ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను. పాత సంవత్సరం సుఖాలతో సంతోషాలతో ఈ విధంగా గడిచిపోయిందో తెలియదు. కొత్త సంవత్సరం ఆ విధంగా కాకుండా మీరు కోరుకున్న విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళైతే నేను హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు అయితే మేము చెరుగట్టుకు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడైతే నేను ఇంతకుముందుకు మెట్లు నడుచుకుంటూ వెళ్ళే మార్గాన్ని, మెట్టు పూజ మార్గాన్ని మీకు చూపించడం జరిగింది కదా. ఇదైతే వెహికల్స్ వెళ్ళే మార్గం అన్నమాట. ఏ వెహికల్స్ అయినా కూడా ఆ మెట్ల గుండా ఎవరైతే రాలేకుండా ఉంటారో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకా మేమైతే కింద నుండి అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ అక్కడ కానీ, బైక్ పార్కింగ్ కానీ, ఆటోలు కానీ మనకు ఇటు కింద మనకు దొరుకుతాయి అన్నమాట. మన వెహికల్స్ అయినా కూడా మనము అక్కడే పార్కింగ్ చేసేసి ఇట్లా ఈ విధంగా అయితే పైకి రావాల్సి ఉంటుంది. ఇదైతే ప్రసాదం తీసుకోవడాన్ని, ఇక్కడ ప్రసాదం అమ్ముతారు. ఇటు నుంచి పైన దేవుడు కనబడుతున్నాడు కదా, మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇట్లా మనం వచ్చిన దారి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఉన్నాయి కదా ఆటోలు. అమావాస్య నాడు అయితే చాలా ఆటోలు ఉంటాయి. ఇక్కడ ఈ దేవుడికి అయితే ఫుల్ డిమాండ్ ఉంటుందండి అమావాస్య రోజు అయితే. ఇదైతే ఇంకా పాదాల దగ్గర అన్నమాట. పాదాలంటే ఇక్కడ బోనాలు తీయాలనుకునే వాళ్ళు బోనాలు కూడా తీస్తూ ఉంటారు, వాళ్ళ మొక్కుడుని బట్టి. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు బోనం తీసుకెళ్తున్నారు వాళ్ళ మొక్కుబడి ఉన్నందున. ఇక్కడైతే ఈరోజు తీయాలి, ఆ రోజు తీయాలి అనేది నియమం ఏముండదు అనమాట. మామూలుగా అయితే అన్నదానం ప్రతిరోజు ఉంటుంది. సోమవారము, మంగళవారం, శుక్రవారం రోజు, ఆదివారం రోజు జనాలు అనేది ఎక్కువగా ఉంటారు కాబట్టి అన్నదానం అక్కడ ఉంటుంది. ఇదైతే మనము పైకి వెళ్ళడానికి దారి అన్నమాట. ఇందాక మనము వెహికల్స్ మార్గం ద్వారా వచ్చింది కదా, అది కాకుండా పైన దేవుడిని దర్శించుకోవడానికి ఇది మెట్ల మార్గం అన్నమాట. ఇదైతే దారి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాళ్ళు చూసారు కదా, ఇది పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఇట్లా సీకులతో వెల్డింగ్ చేసి మెట్లు అయితే రెడీ చేయించడం జరిగింది అన్నమాట, పైన దేవుణ్ణి దర్శించడం కోసము. ఇది కూడా అయితే చాలా బాగుంటుంది. మీకు ఎవరైనా వీలుంటే వెళ్ళిరండి. ఇది నల్గొండ డిస్టిక్లో నార్కట్పల్లి మండలంలో ఉంటుంది. మేమైతే గుడి పైన దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శనం చేసుకున్నాక పైనుంచి వీడియో తీస్తే ఇట్లా ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. మేము మళ్ళీ ఇప్పుడు వచ్చిన మెట్ల మార్గము ఇటు నుంచి మనం కిందికి దిగేసి మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట. కంప్లీట్గా ఐరన్ మెట్లే ఉంటాయి. ఐరన్ మెట్లు కూడా రాళ్ళకు మాత్రమే వాళ్ళు ఫిట్ చేసి ఉంటుందన్నమాట. ఇట్లా మనం కిందికి దిగేటప్పుడు ఆ పైన దేవుడిని దర్శనం చేసుకున్నాక, అక్కడ కనబడుతుంది కదా దేవుడు, అక్కడ దేవుడిని దర్శనం చేసుకున్నాక ఈ కింద ఎక్కడైతే వచ్చి మనము కొబ్బరికాయ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఇది దిగే మార్గంలో అన్నమాట. మనం కొబ్బరికాయ అనేది దిగే మార్గంలో కొట్టాలి. ఈ మెట్లు ఎక్కడానికి కూడా 2 దారులు ఉంటాయన్నమాట. ఆ 2 దారులలో మనకి ఇష్టం వచ్చిన దారిలో మనము వెళ్ళిపోవచ్చు. దీనికైతే వెళ్ళడానికి టికెట్ అనేది ఉంటుంది. ఆ టికెట్ తీసుకోవాలి. ఎవరైతే మొక్కుబడి ఉన్న వాళ్ళు ఉంటారో ఆ మొక్కుబడి ఉన్న వాళ్ళు, ఇక్కడ కనబడుతుంది కదా లింగం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట.